లోక్సభలో జమిలీ బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు జేపీసీకి బిల్లు పంపే అంశంపై సభలో డివిజన్ నిర్వహించారు స్పీకర్ ఓం బిర్లా. దీంతో ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. కొత్త పార్లమెంట్ బిల్డింగ్లో ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు. దీంతో కొంతమంది సభ్యులు తమకు స్లిప్పులు ఇవ్వాలని కోరడంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఓటింగ్ ను క్రాస్ చెక్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు స్పీకర్. బిల్లు ప్రవేశపెట్టేందుకు మెజార్టీ సభ్యులు అంగీకరించారు. ఓటింగ్ తర్వాత సభను 3 గంటల వరకు వాయిదా వేశారు ఓం బిర్లా. లోక్సభలో జమిలీ బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు జేపీసీకి బిల్లును పంపే అంశంపై సభలో డివిజన్ నిర్వహించారు స్పీకర్ ఓం బిర్లా. దీంతో ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. కొత్త పార్లమెంటు బిల్డింగ్లో ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు. దీంతో కొంతమంది సభ్యులు తమకు స్లిప్పులు ఇవ్వాలని కోరడంతో అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఓటింగ్ ను క్రాస్ చెక్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు స్పీకర్. బిల్లు ప్రవేశపెట్టేందుకు మెజార్టీ సభ్యులు అంగీకరించారు. ఓటింగ్ తర్వాత సభను 3 గంటలకు వాయిదా వేశారు ఓం బిర్లా. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, స్రవంతి, జమిలీ బిల్లు రెండు బిల్లులు కూడా, ఒకటి 129వ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి బిల్లు, దాంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల రాష్ట్ర చట్టాలకు సంబంధించినటువంటి సవరణ బిల్లు. ఈ రెండు బిల్లులను కూడా ఈరోజు పార్లమెంటు ముందుకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తీసుకొచ్చారు. దానిపైన బిల్లును ప్రవేశపెట్టడం పైన డివిజన్ కోరడంతో, విపక్ష పార్టీల డివిజన్ కోరడంతో ఓటింగ్ అనేది కూడా జరిగింది. ఆ ఓటింగ్ లో బిల్లుకి అనుకూలంగా, బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 269 మంది అనుకూలంగా ఓటు వేస్తే, బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ 198 మంది వ్యతిరేకంగా ఓటేశారు. మెజార్టీగా చూసుకుంటే 269 ఓట్లు అనుకూలంగా రావడంతో బిల్లును ప్రవేశపెడుతున్నట్లుగా, బిల్లు ప్రవేశానికి ఆమోదం తెలపడంతో అర్జున్ రామ్ మేఘవాల్ రెండు బిల్లులను కూడా పార్లమెంట్ ముందు ఇంట్రడ్యూస్ చేశారు. దానికంటే ముందు బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి సందర్భంలోనే కొన్ని పార్టీలు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే టీఎంసీ, ఇట్లా కొన్ని విపక్ష పార్టీలు, అలాగే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పక్షాలు వారి అభిప్రాయాలను ఒకటి రెండు నిమిషాల్లో వారి అభిప్రాయాలను చెప్పారు. దాని సందర్భంలోనే బిల్లును విపక్ష పార్టీలు, కీలకంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే టీఎంసీ, శరద్ పవార్కు సంబంధించిన ఎన్సీపీ వర్గము, ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేన వర్గము, ఎస్పీ పార్టీ, ఇట్లాంటి పార్టీలన్నీ కూడా బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ముఖ్యంగా అపరిమితమైనటువంటి అధికారాలు ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి, అలాగే రాష్ట్రపతికి కట్టబెట్టేలాగా ఈ బిల్లు తీసుకొచ్చారు. సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా, అలాగే రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధంగా ఈ రాజ్యాంగ సవరణ బిల్లులు తీసుకొచ్చారు. కాబట్టి వీటిని తాము వ్యతిరేకిస్తున్నాము. 5 ఏళ్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఉంటుందో, అసెంబ్లీకి కాలపరిమితి ఉంటుందో, ఆ 5 ఏళ్లకు కట్టుబడి ఉండాల్సిందే, 5 ఏళ్ల ప్రజా తీర్పుకు కట్టుబడి ఉండాల్సిందే అనేటువంటి అంశాలను కోట్ చేస్తూ విపక్ష పార్టీలు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం పైన ఇబ్బంది పెట్టాలనుకుంటే ఈ విశేషమైనటువంటి అధికారాలను ఉపయోగించుకొని వాటిని ఇబ్బందులకు పాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలి, లేదంటే జేపీసీకి వేయాలి అనేటువంటి డిమాండ్స్ ఇటు విపక్ష పార్టీలు చేశాయి. దానికి అమిత్ షా జేపీసీకి పంపడానికి తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు, తాము కూడా సిద్ధంగానే ఉన్నాము, బిల్లుకు సంబంధించి కేంద్ర కేబినెట్ సమావేశంలోనే జేపీసీకి పంపించాలనేటువంటి నిర్ణయం పైన చర్చకు వచ్చింది. మోడీ కూడా దానికి అనుకూలంగా ఉన్నారనేటువంటి కామెంట్ చేశారు. ఇక జమిలీ బిల్లు తీసుకురావడంతో ప్రజాధనాన్ని కాపాడము, అలాగే ఏకకాలంలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. దాంతోపాటు ఉద్యోగుల పైన కూడా భారం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. 5 ఏళ్ల పాటు ఎలాంటి ఎన్నికలు కనుక లేనట్లయితే మిగతా పనులన్నిటిపైన కూడా ఫోకస్ చేసే, అభివృద్ధి పనులపైన ఫోకస్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నట్టు కూడా ప్రభుత్వం తరఫున వారికి సంబంధించి బిల్లుకు అనుకూలంగా మాట్లాడేటువంటి వారు చెప్పినప్పటికీ, ఇటు కీలకంగా ఒక 4 రాష్ట్రాలకే కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించలేనటువంటి స్టేజ్లో ఉన్నటువంటి యంత్రాంగము దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలను నిర్వహించేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి క్వశ్చన్స్ కూడా విపక్ష పార్టీల నుంచి ప్రధానంగా ఎదురయ్యాయి.
వీటన్నింటి చర్చల నడుమనే జేపీసీకి పంపించిన తర్వాత అక్కడ సమగ్రమైన చర్చ జరుగుతుంది. దాని తర్వాత బిల్లు పార్లమెంటుకు వచ్చినటువంటి సందర్భంలో అన్ని పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలు తీసుకోవడము, అలాగే అన్నిటిపైన కూడా ఈ రెండు బిల్లులపైన కూడా సమగ్రంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. దాంతో బిల్లు ప్రవేశపెట్టడం పైన డివిజన్ కోరడంతో మొదటిసారి కొత్త పార్లమెంటు భవనంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి ద్వారా ఓటింగ్ అనేది కూడా జరిపారు. దాంట్లో మొదట 220 పైచీలకు అనుకూలంగా ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా మరికొన్ని ఓట్లు దాదాపుగా 140 వరకు వ్యతిరేకంగా ఓట్లు వచ్చాయి. ఇంకా ఎంపీలు రిజిస్టర్ కాకపోవడంతో వారందరూ స్లిప్పుల ద్వారా వారి ఓటు హక్కును అనేది వినియోగించుకున్నారు. ఫైనల్గా 269 మంది అనుకూలంగా ఓటు వేశారు. వ్యతిరేకంగా 198 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆ మెజార్టీని పరిగణలోకి తీసుకొని బిల్లును ప్రస్తుతానికైతే సభలో ప్రవేశపెట్టడానికి అనుమతి అనేది కూడా లభించింది. అయితే బిల్లుకు సంబంధించి ఇంకా జేపీసీకి పంపించే దానిపైన ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండడంతో దానిపైన డివిజన్ కోరేటువంటి అవకాశాలు లేవు. ఓటింగ్ కూడా ఈరోజు ఉండేటువంటి అవకాశాలు లేకపోవడంతో బిల్లును 3 గంటల తర్వాత వాయిదా తర్వాత ప్రారంభమైన తర్వాత జేపీసీకి పంపేటువంటి అంశం పైన నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు సాయంత్రమే జేపీసీ చైర్మన్ ఎవరు ఉండబోతున్నారు, అలాగే దాంట్లో పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు ఎవరెవరు ఉండబోతున్నారు అనే జేపీసీకి సంబంధించినటువంటి కూర్పు పైన ఈరోజు సాయంత్రమే ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మొదటి నుండి కూడా ఒక చర్చ నడిచింది. ఈరోజు పార్లమెంటుకు వస్తే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి దాని 2/3 మెజార్టీ తోటి బిల్స్ అనేది కూడా పాస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి సొంతంగా 2/3 మెజార్టీ తోటి బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. 362 మంది 2/3 మెజార్టీ అంటే 362 మంది అనుకూలంగా ఓటు వేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అయితే ప్రస్తుతం సంఖ్యాబలం కనుక చూసుకున్నట్లయితే ఎన్డీఏకు లోక్సభలో సొంతంగా 294 మంది సభ్యుల బలం ఉంది. ఇక ఇండియా కూటమికి 233 సంఖ్యాబలం ఉంది. తటస్థంగా కూడా కొంతమంది ఉన్నారు. వారి మద్దతు తీసుకున్నా కూడా 2/3 మెజార్టీ తోటి బిల్ అనేది లోక్సభలో పాస్ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఇక రాజ్యసభ విషయానికి వస్తే 156 2/3 మెజార్టీ ఫిగర్ ఇది. 135కు సంబంధించి ఎన్డీఏకు బలం ఉంది. ఇక ఇండియా కూటమికి సంబంధించి 108 సంఖ్యాబలం ఉంది. ఇది ఇక్కడ కూడా రెండు సభల్లో కూడా 2/3 మెజార్టీ తోటి బిల్లు పాస్ అవ్వడం అనేది అసాధ్యము. కాబట్టి అందులో ఉన్నటువంటి అన్ని పక్షాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఈ బిల్లు 2/3 మెజార్టీ తోటి పాస్ అవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి జేపీసీకి వేయాలనేటువంటి డిమాండ్ ఉంది. దానిలో భాగంగానే ఆ డిమాండ్లో భాగంగానే ప్రస్తుతానికైతే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లును జేపీసీకి పంపిస్తారు. ఇది 3 గంటల తర్వాత పూర్తిగా మరొక సెషన్ కూర్చున్న తర్వాత జేపీసీకి పంపేటువంటి అంశం పైన స్పీకర్ అధికారికంగా ప్రకటన చేస్తారు. దానికి సంబంధించినటువంటి కూర్పు పైన కూడా ఈరోజు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వస్తుంది. 90 రోజుల పాటు జేపీసీకి కాలపరిమితి ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి సమయాన్ని ఎక్స్టెండ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇటీవల వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి జేపీసీ గడువు ముగియడంతో ఈ శీతాకాల సమావేశాల్లోనే వాటికి సంబంధించిన టైం అనేది ఎక్స్టెన్షన్కి ఇటీవలే తీర్మానం చేశారు. ఇక జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా జేపీసీకి పంపించి అక్కడ చర్చలు జరిపిన తర్వాత ఈ 90 రోజుల్లో బిల్ తీసుకొస్తారా లేకపోతే టైంని ఎక్స్టెండ్ చేస్తారా అనే దానిపైన స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. శ్రవంతి.